హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ లాజిక్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో బబ్సూట్ సిరీస్ పార్ట్ 7 దీంట్లో ఇంట్రూడర్లోని బ్యాటరింగ్ ర్యామ్ అనే మోడ్ గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. ఈరోజు మన వీడియో డెమో కోసం హ్యాకథాన్ అనే వల్నరబుల్ అప్లికేషన్ని యూజ్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ బబ్సూట్లో రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేద్దాం. దానికి బబ్ ప్రాక్సీని ఎనేబుల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బబ్ ప్రాక్సీని ఎనేబుల్ చేసుకున్నాను. సో లెట్స్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో మనకి ఇక్కడ లాగిన్ ఫామ్ వచ్చింది. సో బబ్సూట్లో ఇంటర్సెప్ట్ ఆన్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు బబ్సూట్లో ఇంటర్సెప్ట్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఇంటర్సెప్ట్ ఆన్. So let's type something random on the login page. Test. Sign in click చేద్దాం. సో ఇక్కడ చూసారంటే మన రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అయింది. సో ఇది సంథింగ్ ఎల్స్ ఫార్వర్డ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మన రిక్వెస్ట్ ఉంది. సో దీన్ని మనం ఇంట్రూడర్లోకి పంపిద్దాం. సో సెండ్ టు ఇంట్రూడర్. ఇప్పుడు అది ఇంట్రూడర్కి వెళ్ళిపోయింది. సో హియర్ ఈస్ అవర్ రిక్వెస్ట్. మన రిక్వెస్ట్ దాని యొక్క URL ఇదంతా ఉంది. మీకు కనుక ఇంట్రూడర్ గురించి తెలియకపోయింటే నేను ప్రీవియస్ వీడియో చేస్తున్నాను ఇంట్రూడర్ మీద మరియు స్నైపర్ మోడ్ మీద. మీరు చూడకున్నట్టయితే ఒకసారి చూసేసి రండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు పొజిషన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు పొజిషన్లో యాజ్ యూజువల్ ఆల్రెడీ అన్ని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసి పెట్టి ఉంటుంది. క్లియర్ చేద్దాం. సో ఇక్కడ పాస్వర్డ్ యొక్క ఫీల్డ్ టెస్ట్. సో యూజర్ నేమ్ టెస్ట్. ఈ రెండింటిని మటుకు సెలెక్ట్ చేశాము. సో ఇప్పుడు ఇక్కడ స్నైపర్ ఉంది కదా, నేను ఇప్పుడు బ్యాటరింగ్ ర్యామ్ అనే ఫీచర్ని సెలెక్ట్ చేస్తాను. ఈ బ్యాటరింగ్ ర్యామ్ అనే ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒకే రకమైన డేటా మన దగ్గర రెండు ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ రెండు ఇన్పుట్ ఫీల్డ్స్లోనూ ఒకే రకమైన డేటా అట్ ఏ టైం వేయాలంటే మనం బ్యాటరింగ్ ర్యామ్ని యూజ్ చేయాలి. అంటే రెండు ఇన్పుట్ ఫీల్డ్స్ ఒకే డేటా ఒకేసారి. సో దాన్ని ఎలా అని చూద్దాం. సో ఇక్కడ పొజిషన్లోకి వచ్చారంటే సేమ్ సింపుల్ లిస్టే యూజ్ చేయబోతున్నా. నేను జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం ఒక కస్టమ్ పేలోడ్ లిస్ట్ ఆల్రెడీ రాశాను. సో ఇక్కడ చూసారంటే అడ్మిన్ 1 2 3 4 5 6 ఇది మన ఎగ్జాంపుల్ కోసం. సో దీన్ని ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేద్దాం. సో మన డేటా ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాటరింగ్ ర్యామ్ అనేది కాన్సెప్ట్ మీకు అర్థమైంది. సో దీనికి నాకు ఎగ్జాక్ట్ సినారియో దొరకలేదు. సో అందువల్ల మీకు అర్థమయ్యేటట్టుగా జస్ట్ లాగిన్ ఫామ్లోనే బ్రూట్ ఫోర్స్ చేసేటట్టుగా చూపించబోతున్నాను. సో మన కన్ఫిగరేషన్స్ అంతా అయింది. మన పాస్వర్డ్ సెలెక్ట్ చేసేసాం, లిస్ట్ ఇచ్చేసాం, సింపుల్ లిస్ట్ పెట్టేసాం. సో లెట్స్ గివ్ స్టార్ట్ అటాక్. సో మనది ఫ్రీ వర్షన్ కాబట్టి ఎర్రర్ ఇస్తుంది, ఓకే ఇద్దాం. సో ఇక్కడ చూసారంటే మన అటాక్ పర్ఫామ్ అవుతుంది. అన్ని పేలోడ్స్కి మనకి 200 ఓకే 200 ఓకే అనేసి వచ్చింది. దేంట్లోనూ 302 ఫౌండ్ అనేది రాలేదు. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. కరెక్ట్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మనకి 302 ఫౌండ్ వస్తుంది. ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే 200 ఓకే అనేసి రెస్పాన్స్ కోడ్ వస్తుంది. ఇక్కడ చూసారంటే అన్ని దాంట్లకి 200 ఓకే 200 ఓకే అనేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రిక్వెస్ట్ ఎలా వర్క్ అయింది అనేసి మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో దానికి ఇప్పుడు చూసారంటే మనకి డేటా విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసారంటే యూజర్ నేమ్ వచ్చి యూజర్, పాస్వర్డ్ యూజర్. సో ఇప్పుడు పాస్వర్డ్ మీద ట్రై చేద్దాం. పాస్వర్డ్ చూసినా కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్, పాస్వర్డ్ కూడా పాస్వర్డ్. దీనికి చూసారంటే సేమ్ పాస్వర్డ్. సో ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయింటది ప్రాక్టికల్గా నేను చెప్పిన కాన్సెప్ట్. బ్యాటరింగ్ ర్యామ్ అంటే ఒకే డేటాని మల్టిపుల్ దాంట్లో అట్ ఏ టైం టెస్ట్ చేసేదానికి యూజ్ చేస్తారు. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. మనం SQL ఇంజెక్షన్ ఎలా టెస్ట్ చేయాలి అనే దాని గురించి చెప్తాను.
సో ఇప్పుడు మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా, దీని బదులుగా నేను SQL ఇంజెక్షన్ పేలోడ్ లిస్ట్ సెట్ చేస్తాను. సింగిల్ కోట్ ఇది స్ట్రింగ్ బేస్ SQL ఇంజెక్షన్ చేసేటప్పుడు. సో ఈ పేలోడ్స్ మనకి చాలు ఎవాల్యుయేట్ చేసేదానికి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నిటిని డిలీట్ చేసేస్తాను. సో అన్ని డిలీట్ అయిపోయాయి. పేస్ట్ ఇద్దాం. సో ఇక్కడ చూసారంటే మన పేలోడ్ మొత్తం వచ్చింది అది. సో ఇప్పుడు ఈ సినారియో ఎలా అంటే, మీరు ఒక వెబ్ అప్లికేషన్లోకి వెళ్ళారు, అక్కడ ఒక పర్టికులర్ ఫామ్ ఉంది, దాంట్లో ఒక 4 లేదంటే 5 పారామీటర్స్ ఉన్నాయి. మీకు ఒక్కొక్క పారామీటర్ మీద వెళ్ళి SQL పేలోడ్స్ వేసి టెస్ట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. దాని బదులుగా 5 పారామీటర్లోనూ అట్ ఏ టైం మీరు SQL ఇంజెక్షన్ పేలోడ్స్ వేశారంటే మీకు ఏదో ఒక పేలోడ్లో ఎర్రర్ వస్తుంది. 5 పారామీటర్లో మనం పేలోడ్ వేస్తున్నాం కాబట్టి ఏదో ఒక దాంట్లో మనకి ఎర్రర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఆ 5 వేసి మనకి కనుక SQL ఎర్రర్ వచ్చినట్టయితే మనం మళ్ళీ వాలిడేట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ. సో ఈ విధంగా మనం ఈ బ్యాటరింగ్ ర్యామ్ అనే ఫీచర్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గివ్ స్టార్ట్ అటాక్. చూసారంటే డిఫరెంట్ రెస్పాన్స్ కోడ్స్ వస్తున్నాయి. ఒకసారి 200, 503, 503, 500, 200. సో ది 503కి అర్థం ఏందో చెక్ చేసేద్దాం ఒకసారి. సర్వీస్ టెంపరరీ అన్అవైలబుల్ అని వచ్చింది అది. సో మన క్యారెక్టర్స్ ని అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రిక్వెస్ట్ ఎలా ట్రిగర్ అయిందనేది చూద్దాం. ఇక చూసారంటే మన పేలోడ్ మల్టిపుల్ టైమ్స్ అట్టే పేస్ట్ అయింది అది. మన పేలోడ్ అంతా ఆటోమేటిక్ గా ఎన్కోడ్ అయింది అది డేటాలో. సో ఇది బబ్సూట్ యొక్క ఫీచర్ అనమాట. పేలోడ్ ని ఆటోమేటిక్ గా URL ఎన్కోడ్ చేసి పెడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ డిడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ వాల్యుయబుల్ కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.